50% రిజర్వేషన్‌కి సంబంధించి 1992 రిజర్వేషన్ తీర్పుకి గాని, 2021 వికాస్ కిషన్ రావు ఈ అవును. తీర్పుకు గాని, ఈ హ్మ్. 2 తీర్పుల్లో కూడా తేడా ఉందా సార్? 50% క్యాప్ విషయంలో తీర్పులు ఒకటేనా? కృష్ణమూర్తి కేసు 2010. హ్మ్. ఇదే విక్ 21 వికాస్ కిషన్ రావు అవును. గవాలి. ఈ 2 హ్మ్. కేసులు స్థానిక సంస్థలకు అవును. సంబంధించి. మహారాష్ట్రలో కూడా ఇదే పరిస్థితి వచ్చినప్పుడు వికాస్ కిషన్ రావు గవాలి కేసు అవును. మొన్న ముగ్గురితో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం. అవును. కృష్ణమూర్తి ఐదుగురితో కూడిన ఓకే. ధర్మాసనం. అది ఏమో 92 దేమో 9 మందితో కూడిన రాజ్యాంగ ధర్మాసనం. అది ఓకే. విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధిస్తూ ఇన్ జనరల్‌గా 50 క్యాప్ పెట్టినారు. ఓకే. ఇది లోకల్ బాడీస్‌కి సంబంధించి కృష్ణమూర్తి, వికాస్ కిషన్ రావులో లోకల్ బాడీస్‌కి సంబంధించి. ఓకే. ఈ 2010 తర్వాత చాలా రాష్ట్రాలు దాన్ని అమలు చేయకపోవడం ద్వారా మళ్ళీ 2021లో హ్మ్. మళ్ళీ వికాస్ కిషన్ రావు గవాల్లో కేసు చెప్పారు. ఓకే. ఇప్పుడు కూడా మనం మాట్లాడుకునేది ఏంటంటే కోర్టులు ఏమైనా పెట్టనివ్వండి. ఓకే. కోర్ట్స్ త్రిబుల్ టెస్ట్ ఫాలో కావాలి, ఆ! చట్టబద్ధంగా ముందుకు పోవాలి, 50 దాటదని చెప్తాయి. హ్మ్. కానీ అసాధారణ పరిస్థితులు అనేది మనకు ఒక అవకాశం ఉన్నది కదా! ఉన్నది. హ్మ్. ఆ అసాధారణ పరిస్థితులను నువ్వెందుకు క్రియేట్ చేయడం లేదు? వీళ్ళు ఏమంటారంటే హ్మ్. మేము సిపెక్ చేసినాం. సిపెక్ అంటే సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ, ఎంప్లాయ్‌మెంటల్లీ, ఎకనామికల్లీ, పొలిటికల్ కాస్ట్ సర్వే హ్మ్. మేము చేసినాం కదా! హ్మ్. నువ్వు చేసింది ప్లానింగ్ డిపార్ట్‌మెంటు. నీవు చేసిన సిపెక్ సర్వే చట్టబద్ధమైన కమిషన్ చేసింది కాదు. హ్మ్. కోర్టు చెప్పింది చట్టబద్ధంగా చేయవయ్యా అని చెప్పింది. ఓకే. నువ్వు చట్టబద్ధంగా చేసే అధికారం నీకు ఉండంగా నువ్వు ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ నుండి ఎందుకు చేస్తావు? ఇక్కడ బీసీ కమిషన్ ఒకటి చట్టబద్ధమైన బీసీ కమిషన్ ఉన్నది కదా! ఆ బీసీ కమిషన్ ద్వారా ఎందుకు చేయించవు? ఓకే. ఎందుకంటే అది సుప్రీం కోర్ట్ చెప్పినటువంటి చట్టబద్ధమైన బీసీ కమిషన్ అది. హ్మ్. ఆ కమిషన్ ద్వారా ఎందుకు చేయించవు నువ్వు? నువ్వు భూసాని డిపార్ట్‌మెంట్ ద్వారా ఎందుకు చేయిస్తావు? భూసాని వెంకటేశ్వరరావు, అలాగే సుదర్శన్ రెడ్డి. ఈ 2 నివేదికల్లో ఉన్న బలహీనతలు అంటే ఏం చెప్తారు సార్? పూసాని వెంకటేశ్వరరావు కమిషన్ అనేటువంటిది చట్టబద్ధమైన కమిషన్ కాదు. కాదు. నంబర్ 1. హ్మ్. నంబర్ 2 అన్ని ప్రామాణిక పద్ధతులు పాటించలేదు. పాటించలేదు. నివేదిక ఎప్పుడు ఇచ్చిండో తెలవది. ఆ ఓకే. నివేదికలో ఏముందో తెలవదు. పబ్లిక్ డొమైన్‌లో పెట్టలేదు. అసెంబ్లీ కౌన్సిల్‌లో పెట్టలేదు. మన కోర్ట్ కూడా నీ నివేదికలు ఇవ్వయా అని అడిగింది. హ్మ్. సుదర్శన్ రెడ్డి గారిది వర్కింగ్ గ్రూప్ ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ ద్వారా వేశారు. ఓకే. పెద్దాయన పాపం ఆ! సుప్రీం కోర్ట్ మాజీ అవును. జడ్జి గారు వారు. ఈస్ ఎ అవును. నైస్ మ్యాన్. హ్మ్. దాంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మహామహులు. హ్మ్. అది కూడా కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద వేయలే. హ్మ్. అసలు చేయాల్సింది ఎవరయ్యా అంటే కృష్ణమూర్తినో, వికాస్ కిషన్ రావు గవాల్లో చెప్పినటువంటి డెడికేటెడ్ కమిషన్ భూసాని కమిషన్. ఓకే. సుదర్శన్ రెడ్డి గారిది కాదు. కాదు. హ్మ్. కాబట్టి సుదర్శన్ రెడ్డి గారు ఏం చేసినా గానీ దానికి శాంటిటీ లేదు. ఎందుకంటే మేమందరం నువ్వు చేసిన సిపెక్ సర్వే ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ ద్వారా చేసినావు. దానికి లీగల్ వ్యాలిడిటీ లేదని మాలాంటి వాళ్ళం మేము మాట్లాడుతున్నప్పుడు, దాని మీద అధ్యయనం చేయడానికి సుదర్శన్ రెడ్డి గారి కమిటీ ఎందుకు? ఇదే కమిషన్ ఏసి నువ్వు చేయించేదుంటే హ్మ్. ఇదంతా బాధనే ఉండదు కదా! కాబట్టి మేము మొదటి నుంచి చెప్తున్నది ఏంది? చట్టబద్ధంగా చేయవయ్యా, చట్టబద్ధంగా చేయవయ్యా అంటే అది చెయ్యవు. కారణం ఏందంటే నీకు 42% ఇచ్చే ఉద్దేశ్యం లేదు. హ్మ్. ఇవాళ మా బీసీ నాయకులు గాని, పెద్ద నాయకులు గాని ఏమనుకుంటారంటే ఏదో పద్ధతిలో వాడు ఇస్తా అంటాడు కదా! ఇయ్యనీయరాదు మనం అడ్డం పడేది ఎందుకని వాళ్ళు అనుకుంటారు. హ్మ్. కానీ ఇది అసలుకే మోసం చేస్తున్నాడు. ఉన్న రిజర్వేషన్‌లు పోయే అగత్యమైనటువంటి పరిస్థితి ఏర్పడుతది. మహారాష్ట్రలో కావచ్చు, ఇవాళ ఒడిశాలో ఈ పరిస్థితి ఏర్పడితే ఆయన రిజర్వేషన్ లేకుండా పోయిండు. గుజరాత్‌లో కూడా ఈ పరిస్థితి ఏర్పడితే మళ్ళీ కమిషన్ ఏసుకొని మళ్ళీ చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఏర్పడితే మళ్ళీ కమిషన్ ఏసుకొని మళ్ళీ చేసుకున్నారు. ఇన్నేళ్ల నుంచి ఇన్ని జరుగుతున్నాయి సార్. సమస్యలు అంటే ప్రభుత్వం దగ్గరున్నాయా? లేకపోతే పాలకవర్గం దగ్గరున్నాయా? నేతల్లో ఉన్నాయా? చట్టాల్లో ఉన్నాయా? సుప్రీం కోర్ట్ దగ్గరుందా? ప్రధాన సమస్య రూట్ కాజ్ ఎక్కడి నుంచి పట్టుకోవాలి? అసలు ఫైట్ సార్. ఇప్పుడు ముఖ్యంగా బీసీ నేతలందరూ చాలా కదం తొక్కుతున్నారు. ఒక మంచి ప్రణాళిక, కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని ప్రకటిస్తున్నారు. ముఖ్యంగా నవంబర్ నుంచి చాలా సీరియస్‌గా వాళ్ళ కార్యాచరణ ఉంటుంది అని చెప్తున్నారు. సో, వాళ్ళ ఫైట్ ప్రభుత్వం మీద ఉండాలా? కోర్టు తీర్పుల పైన ఉండాలా? ఈ రాజ్యాంగం మీద ఉండాలా? ఎక్కడ చేయాలి ఫైట్? ప్రభుత్వం మీద ఉండాలి. హ్మ్. తప్పులు చేస్తున్న ప్రభుత్వాన్ని వదిలిపెట్టి హ్మ్. కోర్టుల మీద పడితే ఏమున్నది? హ్మ్. నువ్వు సాక్ష్యాధారాలన్నీ సమగ్రంగా ఉంటే కోర్టు ఒప్పుకుంటది. హ్మ్. కోర్టు ఒప్పుకుంటదండి. హ్మ్. మళ్ళీ చెప్పాలంటే హైకోర్టు ఒప్పుకోకపోతే సుప్రీం కోర్టు ఒప్పుకుంటది. హ్మ్. తమిళనాడులో 69% ఇంతవరకు ఎందుకు కొట్టేస్తలేరు చెప్పండి? ఎందుకు సాధ్యం. కొట్టేస్తలేరు? దాని తర్వాత ఐఆర్ కోయిల్ అన్నాడు కేశవానంద భారతి కేసు. హ్మ్. 13 మందితో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం. ఆ డేట్ ఎప్పుడు 27/4/1973 జడ్జిమెంట్ వచ్చిన డేటు. ఆ డేట్ తర్వాత ఏది 9థ్ షెడ్యూల్‌లో మేము పెట్టుకున్నా జ్యుడిషియల్ రివ్యూకి తీసుకుంటాము. రాజ్యాంగ మౌలికతకు విఘాతం కలిగితే మేము ఒప్పుకోము. 9థ్ షెడ్యూల్‌లో పెట్టుకున్నాం అని చెప్పి సంతోషపడాల్సిన అవసరం లేదని చెప్పి 2007లో తమిళనాడు కేసులో ఐఆర్ కోయిల్‌లో చెప్పారు. అయినప్పటికీ వాటి వరకు 69% అట్లే ఎందుకున్నది? హ్మ్. అక్కడ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నది. అక్కడ ప్రభుత్వం వేసినటువంటి కమిషన్‌లు నిబద్ధతగా పనిచేసినాయి. ఈ రోజు వరకు కూడా అంబాశంకర్, సత్యనాథన్, జస్టిస్ జనార్దనం మధ్యలో వచ్చినటువంటి అనేక కమిషన్లు కూడా ఎప్పటికప్పుడు 60% నిలబెట్టుకునేటటువంటి నివేదికలు రెడీగా పెట్టుకున్నారు. తమిళనాడుని ఎవడేం చేయలేడు. హ్మ్. ఆ చిత్తశుద్ధి వాళ్ళ ప్రభుత్వంలో కొరబడ్డది.